నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలక నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఈ స్థానంలో గెలుపు ఆయనకు ప్రతిష్టాత్మకం. ఆయన్ను ఎలాగైనా ఓడించాలనేది అధికార వైసీపీ పంతం. దీనికి తగ్గట్టే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ తమ పార్టీలో చేర్చుకుంది. గోదావరి జిల్లాలను, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావవంతమైన నాయకుడిగా పేరున్న ముద్రగడను జనసేనాని పవన్ కళ్యాణ్ పైకి ఆ విధంగా ప్రయోగించింది. ఇదే సమయంలో పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికే చెందిన సీనియర్ మహిళా నేత, కాకినాడ ఎంపీగాను ఉన్న వంగ గీతను పోటీకి దింపింది వైసీపీ. ఈ క్రమంలో ప్రచారం హోరెత్తుతోంది. కానీ ఇటీవల ముద్రగడ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు ఆయన కుమార్తె కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అప్పుడు దీనిపై రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. తాజాగా ముద్రగడ కూతురు క్రాంతి లైన్లోకి వచ్చి క్లారిటీ ఇచ్చారు. పవన్ను ఉద్దేశించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పవన్ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆమె ఏమన్నారో ఓసారి విందాం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. తన కూతురు క్రాంతి కామెంట్స్ పై ముద్రగడ అంతే సీరియస్ గా స్పందించారు. జనసేన నాయకులే ఇదంతా చేయిస్తున్నారని ముద్రగడ అన్నారు. అంతేకాదు, వివాహం అయ్యే వరకే తనకు కూతురని, అనంతరం ఆమె అత్తింటి వారింటి అమ్మాయి అని పద్మనాభం జనసేన నాయకులపై మండిపడ్డారు. జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ అండి. తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ అండి. తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ ఏకంగా ముద్రగడ కుటుంబంలోనే చిచ్చు రగిలేలా ప్రత్యర్థులు వ్యూహం పన్నారు. ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి తన తండ్రి చేసిన సవాల్ సరికాదని, తాను వ్యతిరేకమని వీడియో విడుదల చేశారు. దీనిపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ, పెళ్లి కానంత వరకే కూతురు తన కుటుంబం ఆస్తి అని, పెళ్ళైన తర్వాత పరాయి ఆస్తి కాబట్టి కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా ఆ రకమైన వ్యాఖ్యలు చేయించినా తాను బాధపడనని, తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి సేవకుడుగానే ఉంటారని తెలిపారు కాపు నేత ముద్రగడ పద్మనాభం.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు ఏకంగా ముద్రగడ కుటుంబాన్నే కుదిపేసేలా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి కిర్లంపూడిలో ఇటీవల ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడగొడతానని, ఒకవేళ ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం కాకుండా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్కి జనసేన నాయకులు స్పందించినంత వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం అయితే కనుక సొంత కూతురు ముద్రగడ పద్మనాభం సొంత కూతురు క్రాంతి ఒక వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి ఆ విధంగా మాట్లాడడం సబబు కాదని, పవన్ కళ్యాణ్ని ఓడించడం అన్నది తమ కుటుంబానికి ఇష్టం లేదని, అలాగే ఎవరో చెప్పిన మాటలకి ఈ ముద్రగడ పద్మనాభం కమిట్ అయ్యి ఆ విధంగా వ్యాఖ్యానించడం తమకు ఏమాత్రం నచ్చలేదని, తన తండ్రి మాటలను తాను వ్యతిరేకిస్తున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనిపై ముద్రగడ పద్మనాభం కూడా వెంటనే ప్రతిస్పందించారు. అయితే ఆ స్పందనలో ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యల్లో కాస్త లోటు కనిపిస్తుంది. ఎందుకంటే కూతుర్ని ఏకంగా మళ్ళీ ఆస్తిగా పరిగణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేపే విధంగానే ఉన్నాయి. ఏకంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే వివాహం కానంత వరకు కూతురు తన ఆస్తి అని, తన కుటుంబ ఆస్తి అని, వివాహం అయిన తర్వాత పరాయి కుటుంబ ఆస్తి కాబట్టి ఆమె మాటలు వేరే వాళ్ళు చెప్పించారు తన మీద, దాన్ని తాను బాధపడినంటూ ఆయన ప్రతివ్యాఖ్యానం చేశారు. అయితే తన కూతుర్ని ఆయన ఆస్తిగా పరిగణించడం ప్రస్తుతం మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరలేపుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలంలో కూతుర్ని ఆస్తిగాను, కొడుకుని వారసుడిగా పరిగణించే రోజులు అవి. ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఆ రోజుల్లో ఉన్నట్టుగానే మాట్లాడారు. కూతురునేమో పరాయి ఆస్తిగాను, కుమారుడు అక్కడే తన ఆస్తిగాను, తప్పు చేస్తే తన కుమారుడు తన బాధ్యత వహిస్తానని కూతురు మాట్లాడింది కాబట్టి అది ఎవరో చేయించిన కుట్ర కాబట్టి దానికి నేను తాను బాధపడినంటూ చెప్తూనే జగన్మోహన్ రెడ్డికి తాను సేవకుడిగా ఉంటానంటూ మరో రెండో వివాదం కూడా తెరలేపారు. ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ ఇప్పటికే పిఠాపురంలో అతలాకుతలం అవుతుంది. దీనిపైన ఆయన మాట్లాడుతూ తాను ఎట్టి బస్సులో కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడించి తీరుతానని, తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానంటూ, తను ముద్రగడ పద్మనాభంగా ఉండాలా, ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఉండాలా అన్నది పిఠాపురం ప్రజలే నిర్ణయిస్తారంటూ మరోసారి ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలన్నీ వరుసగా మనం పరిగిస్తే మాత్రం సొంత కుటుంబంలో జనసేన నాయకులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముద్రగడ పద్మనాభంకు సరైన చెక్ చెప్పడానికి ఆయన కుటుంబం నుంచే ఏకంగా తీసుకురావడం, కూతురుతో ఒక వీడియో వైరల్ చేయించడం మాత్రం ఇక్కడ గట్టిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక వార్త, ఈ విషయాలన్నీ చర్చ జరుగుతూ ముద్రగడ పద్మనాభాన్ని ఎదుర్కోవడానికి ఏకంగా కూతుర్నే ఆయుధంగా వాడుకుంటున్నారు జనసేన నాయకులు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆమె కూతురు క్రాంతి కూడా స్వయంగా వాళ్ళ మామగారు పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమానని, అందుచేత ఆ కుటుంబం నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారని వ్యాఖ్యలు వినబడుతున్నా సరే, ఏదైతేనే ఈ వ్యాఖ్యలు ముద్రగడ పద్మనాభం చేసిన సవాలుకు ప్రతి సవాలుగా సొంత ఇంటి అంటే కూతురు నుంచి రావడం మాత్రం పిఠాపురంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ చిన్నతో నదీం కందురాని, పిఠాపురం.